ఎస్బీఐలో భారీ ఉద్యోగాలు మొత్తం పోస్టులు వచ్చేసి 996. అప్లికేషన్ లాస్ట్ డేట్ డిసెంబర్ 23, 2025. అర్హత వచ్చేసి ఎనీ డిగ్రీ. హాయ్ హలో వెల్కమ్ టు టీ1 అకాడమీ. నా పేరు చంద్రశేఖర్. ఈరోజు మనం ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్కి సంబంధించిన విధి విధానాలను మనం వీడియోలో చూద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అపాయింట్మెంట్ టు ద స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ అంటే స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ సంబంధించి పోస్టులు వచ్చేసి 3 విభాగాలుగా విభజించడం జరిగింది. మొదటిది వీపీ హెల్త్, 2 ఏవీపీ హెల్త్, 3 కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్. ఈ 3 పోస్టులకు సంబంధించి కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటే వీపీ హెల్త్ విషయానికి వచ్చేసరికి మొత్తం వచ్చేసి 506 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏవీపీ హెల్త్ విషయానికి వచ్చేసి 206 ఖాళీగా ఉన్నాయి. కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్కి వచ్చేసి 284 ఖాళీగా ఉన్నాయి. మరి ఇవి రెగ్యులరా బ్యాక్లాగా అంటే ఇవి రెగ్యులర్లో ఉన్నాయి, బ్యాక్లాగ్లో ఉన్నాయి. మరి ఈ 3 పోస్టులకు సంబంధించి ఎవరెవరు అర్హులు అంటే ఏజ్ ఎంత ఉండాలా అనే విషయానికి వచ్చేసరికి ఒక్కొక్క పోస్టుకు సంబంధించి ఒక్కొక్క ఏజ్ని ఇవ్వడం జరిగింది. అవి ఏంటంటే వీపీ హెల్త్ విషయానికి వచ్చేసరికి కనీసం 26 సంవత్సరాలు ఉండాలి, గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి. అదే ఏవీపీ హెల్త్ విషయానికి వచ్చేసరికి కనీసంగా 23 సంవత్సరాలు ఉండాలి, గరిష్టంగా 35 సంవత్సరాలు ఉండాలి. అదే కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి వచ్చేసరికి కనిష్టంగా 20 సంవత్సరాలు ఉండాలి, గరిష్టంగా 35 సంవత్సరాలు ఉండాలి. మరి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఏ రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. గాంధీనగర్ వచ్చేసి వీపీ హెల్త్లో 20 పోస్టులు, అమరావతిలో వచ్చేసి 13 పోస్టులు, బెంగళూరులో వచ్చేసి 53 పోస్టులు, భోపాల్లో వచ్చేసి 12 పోస్టులు, భువనేశ్వర్లో వచ్చేసి 13 పోస్టులు, చండీగఢ్లో వచ్చేసి 28 పోస్టులు, చెన్నైలో వచ్చేసి 31 పోస్టులు, గౌహతిలో వచ్చేసి 17 పోస్టులు, హైదరాబాద్లో వచ్చేసి 19 పోస్టులు. మనం ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. కేవలం హైదరాబాదు, అమరావతికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటే చాలు. అమరావతిలో ఈపీఎల్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 13 పోస్టులు ఉన్నాయి. అదే హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి 17 పోస్టులు ఉన్నాయి. అదే ఏవీపీ హెల్త్ పోస్ట్ విషయానికి వచ్చేసరికి అమరావతిలో వచ్చేసి 5 పోస్టులు ఉన్నాయి, హైదరాబాద్లో వచ్చేసి 6 పోస్టులు ఉన్నాయి. అదే కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి వచ్చేసరికి అమరావతిలో 11 పోస్టులు, హైదరాబాద్లో 8 పోస్టులు. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తుంచుకొని అప్లికేషన్ చేసుకోగలరు. అప్లికేషన్ ఎట్లా చేయాలంటే ఎస్బీఐ వెబ్సైట్, అఫిషియల్ వెబ్సైట్, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క పేరుని, మీ యొక్క డీటెయిల్స్ నమోదు చేయాలి. నమోదు చేసిన తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దేని నుండి చెల్లించాలంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, డెబిట్ కార్డు ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ చెల్లించాలి. మరి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్లకు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లకు, ఓబీసీ క్యాండిడేట్లకు వచ్చేసి 750 రూపాయలు, ఎస్సీలకు, ఎస్టీలకు, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి వచ్చేసి ఫీజు లేదు. ఒక్కసారి ఫీజు చెల్లించిన తర్వాత మీరు అప్లికేషన్ తప్పు చేసినప్పటికి కూడా మీ యొక్క ఫీజు మాత్రం రీఫండబుల్ కాదు, అంటే తిరిగి ఇవ్వబడదు. మరి పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉన్నాయి అంటే ఒక్కొక్క పోస్టుకి ఒక్కొక్క రకమైన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఈపీఎల్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పాస్ అయి ఉండాలి. డిగ్రీతో పాటు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ముందు ప్రాధాన్యత ఇవ్వబడదని దాని అర్థం. మరి ఆ ప్రాధాన్యత ఇచ్చే అంశం ఏంటి అంటే ఎవరైతే బ్యాంకింగ్లో కానీ, ఫైనాన్స్లో కానీ, మార్కెటింగ్లో కానీ 60% మార్కులతో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎంబీఏ చేస్తే వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తారు. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ కూడా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారంటే మరి ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు అంటే ఎవరైతే ఎన్ఎస్ఎంలో కానీ లేదా సిఎఫ్ఎఫ్ లేదా సిఎఫ్ఏలో సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకు ముందు ప్రాధాన్యత ఇస్తారు. ఇంకేం చెప్పాలంటే 6 సంవత్సరాలు సేల్స్ మార్కెటింగ్లో అనుభవం ఉండాలి. అది కూడా ఎట్లా పబ్లిక్ కానీ, ప్రైవేట్ కానీ, ఫారెన్ బ్యాంక్స్ కానీ, వెల్త్ మేనేజ్మెంట్ కానీ, ఏఎంసీఎస్ కానీ వీటికి సంబంధించిన దాంట్లో 6 సంవత్సరాలు సేల్స్ మార్కెటింగ్ అయితే ఎవరైతే చేస్తారో వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఏవీపీ పోస్ట్ విషయానికి వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉన్నాయంటే వీళ్ళు ఖచ్చితంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఖచ్చితంగా పాస్ కావాలి. వీళ్ళకి ప్రిఫరెన్స్ ఏమి ఇచ్చారంటే వెయిటేజ్ ఇచ్చారు. ఎందులో వెయిటేజ్ ఇచ్చారు? ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫైనాన్స్లో కానీ, మార్కెటింగ్లో కానీ, బ్యాంకింగ్లో కానీ చేస్తారో వాళ్ళకు ముందు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. దానితో పాటు ఎన్ఐఎస్ఎంలో సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.
ఇక్కడ మ్యాండేటరీ ఇచ్చాడు యాజ్ ఎక్స్ప్లెయినడ్ అబోవ్, అంటే వీటితో పాటు ఇది కూడా ఖచ్చితంగా ఉండాలని దీని అర్థం. ఏముండాలి అంటే సేల్స్లో కానీ మార్కెటింగ్లో కానీ, అది పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ ఫారెన్ బ్యాంక్స్ కానీ వెల్త్ మేనేజ్మెంట్ కానీ ఏఎంసీలో కానీ ఎవరికైతే 3 సంవత్సరాల అనుభవం ఉంటుందో వాళ్ళకు ముందు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పాస్ అయి ఉండాలి. మరియు వీటికి సంబంధించి ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ ఏమీ లేదు. కాకపోతే ఏమి ఇచ్చాడు, ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ వుడ్ బి డిజైరబుల్, అంటే ఆర్థిక ఉత్పత్తి రంగంలో ప్రావీణ్యత ఉండి ఎవరికైతే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయో వాళ్ళందరికీ ముందు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. శాలరీ విషయానికి వచ్చేసరికి వీపీ హెల్త్ వారికి సంవత్సరానికి 44 లక్షలు, ఏవీపీ హెల్త్ వారికి 30 లక్షలు, కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ వారికి 6 లక్షలు ఉంటుంది. ఈ పోస్టులు కూడా ఒప్పంద ప్రాతిపదికన ఇందాక చెప్పుకున్నాం. ఆ ఒప్పందం ఎంతవరకు అంటే కేవలం 5 సంవత్సరాల వరకే. మరి ఆ తర్వాత పొడిగించే అవకాశం ఉందా అంటే దానిని 4 సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.